హ్యాపీ గురు పౌర్ణిమ టు యూ ఆల్. ఈరోజు నేను మీకు కొన్ని బిల్వ దళాలు దాని ప్రత్యేకతలు అండ్ మనం ఏ దాంతో పూజ చేసుకుంటే మనకి శివుడికి లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా ఉంటుంది అనేది ఇంకొక చిన్న వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అండ్ నా గుమ్మం ముందు ఉన్న రకరకాల దేవతా వృక్షాల గురించి మీకు ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట అండి. నాకు ఫస్ట్ మనం గుమ్మం ముందు పెట్టుకునేది అందరూ జనరల్గా తెలుసుకోవట కదా, నేను ఇలా తెలుసుకోవట పెట్టుకున్నాను. నాకు ఎక్కడ చూసిన సాప్లింగ్స్ ఇదే కూడా కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇదిగోండి సాప్లింగ్స్ ఇలా సోప్ చేసుకుంటాను అనమాట. ఇలా సోప్ చేసుకుని పెట్టుకుంటాను అక్కడ మొక్క దగ్గర. నేను వెళ్ళి పైకి వెళ్ళేది కూడా తీసుకెళ్ళిపోతాను మర్చిపోకుండా. ఇది తులసి మొక్క తర్వాత నేను శివుడికి ఇష్టమైన ఏకబిల్వం ఇలా ఉంటుంది. ఇంకా మహాబిల్వం, ఇంకోండి మహాబిల్వం, ఇది ఏకబిల్వం. ఒకే ఆకు ఉంటుంది అనమాట, ఈ ఏకబిల్వం అంటారు దీన్ని. ఇదేమో మహాబిల్వం, దీనికేమో 9 ఆకుల్లాగా ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ జనరల్గా మాతృ బిల్వం, జనరల్ మన అందరికీ తెలిసింది ఇది. ఈ 3 కూడా నా దగ్గర ఉన్నాయి. వీటిని నేను ఎంతో శ్రద్ధగా భక్తిగా సేకరించి నేను తిని ఒక్కొక్క ఆకు సోమవారం పూట మంచి ఇలాగా పుణ్య రోజుల్లోనూ నేను దేవుడికి పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మనము ఓన్లీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కూడా నేను ఇంటి ముందు పెట్టుకున్నాను అనమాట. బాగా దీపం అది పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంటి ముందు ఉంటే మంచిది కాబట్టి ఇలాచి మొక్క కూడా పెట్టుకున్నాను. ఇది కూడా ఎదుగుదలకు మంచిది అనేసి ఇలాగా ఈ మొక్కను ఏమంటారంటే మామూలు బ్యాంబూ ప్లాంట్ అంటారు. ఇది కూడా పెట్టుకున్నాను చిన్న కుండీలో బ్యాంబూ ప్లాంట్ పెట్టుకున్నాను. వీటిలోనేమో చిన్న లిల్లీ ఫ్లవర్స్ లాంటివి పెట్టుకున్నాం. ఇవి కూడా మనకి లక్కీ ప్లాంట్స్ లాంటివి కదా. లక్కీ ప్లాంట్, చైనా లక్కీ ప్లాంట్ అంటారు అది. ఇలా ముందు మనం ఇలాంటి మంచి పూజకు అవసరమైన మనం పూజకి ఉపయోగించుకుని ఇలాంటి ఫ్లవర్స్ ఇవి మెయిన్గా పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ మన గార్డెన్ నుంచి తీసిన ఫ్లవర్స్ అన్నమాట. వెరీ గుడ్ లుకింగ్ కదా. హ్యాపీ గార్డెనింగ్ అండ్ హ్యాపీ గురు పౌర్ణిమ. ఇంకొక ప్లాంట్ ఉంది, మామూలుగా జనరల్గా పెట్టుకున్నాను, వాటర్లో పెట్టుకునేదాన్ని నేను. ఇట్లా కుండీలోనే పెట్టేసుకున్నాను, బాగానే పెరుగుతుంది. ఇది కూడా వాటర్లో పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకుంటాం కదా మనము, అదన్నమాట. హ్యాపీ గార్డెనింగ్. ఏకబిల్వం శివార్పణం. శివుడికి పెట్టినండి, శివుడికి ఫోటో కంటించేయండి అండి గంధం పెట్టి. పార్వతీ కదా శివుడి చేతికి అంటించేసాను. ఓకే, నేను బాబాను ఫోటో తీసుకుని వెళ్ళిపోతాను. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ బాబా, లవ్ యూ.